नमस्ते, मेरा नाम उमा महेश्वरी आपको हिंदी सिखाने के लिए आए हैं అండి. నమస్తే అండి. నా పేరు ఉమా మహేశ్వరి. మీకు హిందీ నేర్పిద్దామని వచ్చేసానండి. ఈరోజు కొన్ని వర్డ్స్ నేర్చుకుందామా? మీరు రోజు నేర్చుకుంటున్నారు కదూ! మనం ఏ కోర్సులకు వెళ్ళకపోయినా పర్వాలేదండి. ఇంట్లో ఉండి మీరు ఈజీగా హిందీ నేర్చుకోవడానికి నా క్లాస్ చూస్తున్నారు కదూ! నా క్లాసెస్‌తో మీరు హిందీ నేర్చుకుంటున్నారనుకుంటున్నాను. ఈరోజు మన 31 లెసన్‌లోకి వెళ్ళిపోదాము. ఎండ వేస్తుంది. ఎండ వేస్తుంది అనడానికి హిందీలో మనం ధూప్ హో రహీ హై అంటాం. ధూప్ హో రహీ హై అంటే ఎండ వేస్తుంది అని అర్థం. ఆకలి వేస్తుంది అని చెప్పాలనుకోండి హిందీలో ముझे भूख लग रही है. मुझे भूख लग रही है कुछ खाने के लिए दे दो ना. मुझे भूख लग रही है कुछ खरीदो ना అంటూ ఉంటాం చూసామండి. అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తాం. వాళ్ళు బిజీ అన్నారనుకోండి వే వ్యస్త్ హై. దే ఆర్ బిజీ అంటాం కదా! వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారండి. ఇప్పుడు పని చేయడం కుదరదు. వీళ్ళిప్పుడు బిజీ అయిపోయారు కదా! తర్వాత పనికి పిలవండి అంటాం చూసారా? వే వ్యస్త్ హై అంటాం. ఇది అందమైనది. యహ్ సుందర్ హై. యహ్ మేజ్ బహుత్ సుందర్ హై. యహ్ టీవీ బహుత్ సుందర్ హై. మేజ్ బహుత్ సుందర్ హై అంటూ ఉంటాం చూసారండి. దాన్నెలా ఆమె మం ఆమె మంచిది. వహ్ అచ్చి హై. వహ్ అచ్చి హై అంటే ఆమె మంచిది. ఆమె చాలా మంచిదండి. ఆవిడతో మాట్లాడండి అంటూ ఉంటాం చూసారా? ఆవిడ మంచి డీటెయిల్స్ చెప్తారండి అన్నప్పుడు మేము కుటుంబం. హమ్ పరివార్ హై. హమ్ పరివార్ హై అంటే మేము కుటుంబం అని. నేను బాగున్నాను అని హిందీలో అనాలనుకుంటే మై ఠీక్ హూ. మై ఠీక్ హూ అంటే నేను బాగున్నాను అని. ఆమె తెలివైనది అని చెప్పాలంటే వహ్ చాలాకి హై. మేము సంతోషంగా ఉన్నామని చెప్పాలనుకోండి హమ్ ఖుష్ హై. హమ్ ఖుష్ హై అంటే మేము సంతోషంగా ఉన్నాము. నేను బాధగా ఉన్నాను అని చెప్పాలనుకోండి మై దుఃఖీ హూ. మై దుఃఖీ హూ అంటే నేను బాధగా ఉన్నాను. धूप हो रही है मुझे भूख लग रही है मैं व्यस्त है यह सुंदर है वह अच्छी है हम परिवार है मैं ठीक हूँ वह चालाकी है हम खुश है मैं दुखी हूँ. చూసారు కదండి! ఈరోజు కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నారు. ఈ సెంటెన్స్‌తో మీరు హిందీ నేర్చుకుంటారని అనుకుంటున్నానండి. మీరు హిందీ నేర్చుకొని నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసినందుకు చాలా థాంక్స్ అండి. మీరు ఈ యూట్యూబ్ ద్వారా చాలా ఈజీగా హిందీ నేర్చుకొని హిందీలో మాట్లాడాలండి. మన పక్కంటి వాళ్ళతోనూ మనం హిందీ మాట్లాడుతూ ఉంటాం కదా! అలా మీరు హిందీ మాట్లాడాలనేదే నా ఉద్దేశం. సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ థాంక్ యూ సో మచ్ అండి. धन्यवाद।